ఆధారం లేదు సార్. ఉన్నట్టుండి మాకు ఇంత మోసం చేశారు సార్. మాకు డబ్బులు తీసుకొని మాకు ఏ ఆధారం లేకుండా చేశారయ్యా. నీళ్ళు లేదు, నీళ్లు లేవు, కరెంట్ లేకుండా మేము ఎంతమంది నిరాశ చేసినాం సార్. ఇక్కడితో 8 సంవత్సరాల నుంచి చివరికి వచ్చేసరికి మాకు ఏ మాట కూడా చెప్పట్లేదు సార్. పడగొడుతున్నారన్న మాట కూడా రాలేదు సార్. అంత బాగా ఆగమాగం చేశారయ్యా. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు తెలియక. ఎట్లా మరి గెలిచిరు పోయిర్రు, కనీసం మీ దగ్గరకన్నా రావాలి కదా. ఎవ్వరు రాలేదయ్యా, ఎవ్వరు రాలేదు. వీళ్ళు ఏమంటారు మేము పోయినాం, వాళ్ళకి కలిసినాం, వీళ్ళకి కలిసినాం అంటున్నారయ్యా. కానీ మాకు ఏది తెలియదు సార్. ఎవ్వరు చెప్పలేదయ్యా, మాకు ఎవ్వరు చెప్పలేదు నాయన. ఎవ్వరు ఎవరు చెప్పలేదు. ఓట్లప్పుడు అయితే అందరూ వస్తారు అని ఏలేదయ్యా. అందరు చాలా పేదవాళ్ళు సార్. ఇక్కడ ఎవరికి ఇవ్వలేదు. ఇట్లా ఏడుస్తున్నారు. మీ ఏడుపు వాళ్ళకి ఇబ్బందే కదా. తగలాలి సార్, తగలాల. కానీ వాళ్ళకి తగలదయ్యా. వాళ్ళు మంచిగా ఉన్నారు, మేమే ఏడుస్తున్నాం సార్. ఇవాళ 3 రోజుల నుంచి ఏం లేకుండా తింటున్నాం అయ్యా. కనీసం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటాడు, ఇందిరమ్మ ఇల్లు అంటాడు. ఏది లేదు నాయన, ఏది లేదు. ఒక ఇల్లు కూడా ఏమి లేదయ్యా. మరి ఇప్పుడు మీకు అన్నం ఇది అంత ఎట్లా? ఏం లేదయ్యా, ఏం లేదు. అన్నం లేదు, నీళ్ళు లేవు. నిన్నటా నుంచి గ్వాస్ అంటే గ్వాస్ చేస్తున్నాం సార్ మేము. మాకెవరైనా ముందుకొచ్చి ఇప్పటికైనా మాకు ఒక దారి చూపిస్తే ఏడైనా ఉంటామయ్యా. మేము కోరుకునేది దారి చూపెట్టాలని కోరుకుంటున్నాం. అది పోయినాయి కానీ ఇప్పటికైనా దారి చూపిస్తే ఇప్పటికైనా మేలుకుంటాం అయ్యా. కొద్దిగా ఇన్నాళ్ళంటే తిన్నారు, వాళ్ళు తిన్నారో ఎవరు తిన్నారో తెలియదు సార్. మేము తెలియకుండా ఇచ్చినాం ఇన్ని డబ్బులు. డబ్బులు కూడా ఇచ్చినాం అయ్యా. ఎంత ఇచ్చారు మనిషికి 2 లక్షలు దాకా ఇచ్చారు. 2 లక్షలు 3 లక్షలు తీసుకొని మాకంతా నీడ లేకుండా చేశారు. పైసలు తీసుకున్నారు, ఇప్పుడు లేకుండా చేశారు అయ్యా. ఇప్పటికైనా దారి చూపిస్తే చెప్పిన సార్. ఎవరైనా దారి చూపిస్తే ఇప్పటికైనా కట్టుకుంటాం. పైసలు పోయినాయి, ఏమి లేదు సార్.